వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, అమరావతిపై తెలంగాణ మేధావుల ఏడుపులు, వీళ్లే జగన్ కంటే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అమరావతి ఈరోజు బాలారిష్టాలన్నీ దాటుకొని పూర్తి స్థాయిలో తాను తలెత్తుకొని నిలబడుతున్న పరిస్థితి ఉంది అమరావతి. ఏ ముహూర్తంలో చంద్రబాబు నాయుడు ఆ పేరును తీసుకున్నారో కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అరాచక శక్తులు తను తొక్కాలని చూసినా ఈరోజు అమరావతి పూర్తి స్థాయిలో లేచి నిలబడింది, తలెత్తుకొని గర్వంగా తలెగరేస్తుంది. అలాంటి అమరావతి మీద ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రజెంట్. సో డే 1 నుంచి ఆయన అమరావతిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో విధ్వంసం రచన చేశారు అమరావతి మీద. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. జగన్మోహన్ రెడ్డి అలా చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకంగా వెళ్తున్నారంటే పెద్ద ఆశ్చర్యం కలగదు మనకి. ఎందుకంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఆయన యాటిట్యూడ్ అలాగే ఉంది కాబట్టి. కానీ ఈరోజు తెలంగాణ మేధావులు ఎంత దారుణంగా కొంతమంది మాట్లాడుతున్నారంటే ఆ మేధావుల ముసుగులో, దాని బదులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోయి ఆయన పార్టీలో పనిచేస్తే సరిపోతుంది, దానికి పిఏలుగాను పిఆర్ఓలుగాను చేస్తే సరిపోతుంది. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే తెలంగాణ మేధావుల పేరుతోని. వీళ్ళకి పక్క రాష్ట్రం బాగుపడితే ఇష్టం ఉండదా? వీళ్ళకి అమరావతి కోసం భూములు, ఆ స్థాయిలో భూములు ఇచ్చిన రైతులు వీళ్ళకి కనిపించట్లేదా? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆ స్థాయిలో అనగదొక్కుతూ ఉంటే వాళ్ళ ఏడుపులు వీళ్ళ కళ్ళకు కనిపించలేదా? అప్పుడెప్పుడు లేవన్నోళ్ళు, అప్పుడెప్పుడు విదల్చిన కళాలు ఇప్పుడు లేస్తున్నాయి. వీళ్ళు ఎందుకు లేస్తున్నాయి? ఈరోజు అమరావతికి కేంద్రం వైపు నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించింది. ఆల్రెడీ ఉభయ సభల్లో తీర్మానం ఆమోదింపబడి అటు రాష్ట్రపతి నుంచి కూడా క్లియర్ కట్ ఇండికేషన్ వచ్చేసింది, అమరావతికి రాజముద్ర పడింది. సో అమరావతికి రాజముద్ర పడుతుంది కాబట్టి ఈరోజు దాన్ని చూసి ఓర్వలేకపోతా ఉన్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ దగ్గరుండి ప్యాంపర్ చేసి వీళ్ళందరితో ఇలా మాట్లాడిస్తున్నారా అమరావతికి వ్యతిరేకంగా? ఈరోజు చూస్తే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేద్దామని అనుకోని వ్యక్తుల్ని, కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు చూసిన తర్వాత ఎంత అసహ్యం వేస్తుందంటే వీళ్ళు మేధావుల ముసుగులో ఏం చేస్తున్నారనేది. ఒక మాడభూషి శ్రీధర్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత మీడియాలో ఆయన ఒక ఆర్టికల్ రాశారు ఈ రోజున. ఒక శూన్యం నుంచి ఒక వీరుడు సృష్టించున్న ఒక అభూత కల్పనే అమరావతి అని చెప్పి ఆయన కోట్ చేయడం జరిగింది. వీళ్ళకి బుర్రలో గుజ్జు ఏమైనా ఉన్నాయా? ఆయన చాలా సీనియర్ మోస్ట్ లాయర్, ఆయన 4 సార్లు ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. నేను గతంలో ఐనస్లో స్టార్టింగ్లో నా డిబేట్లు కూడా వచ్చారు ఆయన. కానీ నేను ఇవాళ అతను అలా అనడానికి నేనేమి ఇక్కడ ఇన్హిబిషన్ ఏం ఫీల్ అవ్వట్లేదు. ఇతను ఇంకా దారుణంగా ఏం రాశారు దాంట్లో, 12 ఏళ్లు పట్టిందా అమరావతిని రాజధానిగా పూర్తి స్థాయిలో డిసైడ్ చేయడానికి? ఇది చాలా దురదృష్టకరం, ఇది చాలా శోచనీయం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం అభివృద్ధి వికేంద్రీకరణ అన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు. ఈరోజు మావిగన్ గురించి కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డ్యూయల్ స్టాండర్డ్స్ అని మాడభూషి శ్రీధర్ లాంటి ఒక ప్రొఫెసర్కి తెలియదా? ఇతనైనా ఎంతోమంది లాయర్లను తయారు చేసి వాళ్ళ క్లాసులు చెప్పి సమాజం మీదకి వదిలింది. ఇతను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరపున సమాచార కమిషనర్గా కూడా పనిచేశారు. చాలా గౌరవం ఉండింది ఇతని మీద. కానీ ఇతను ఎంత దారుణంగా రాశారంటే ఆర్టికల్ అంత దారుణంగా రాయడం జరిగింది. అంతేకాదు దాంట్లో ఏం రాశారు, ఇతను జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ అనేది అందరికీ అర్థమైంది కదా. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు అన్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అని మాట్లాడుతున్నారు ఈయన. అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి దానికే ఇప్పుడు కూడా కట్టుబడి ఉండాలి కదా. ఫస్ట్ అమరావతి అన్నారు జగన్మోహన్ రెడ్డి, అమరావతికి ఇంకా 33,000 ఎకరాలు తీసుకోండి అని చెప్పారు స్టార్టింగ్లో. ఆ బైట్స్ అన్నీ కూడా మాడభూషి శ్రీధర్ లాంటి వాళ్ళని కూర్చోబెట్టి అవి ప్లే చేయాలి. జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకున్నారు అని. ఒక విధానపరమైన నిర్ణయం, ఒక పిఆర్ఓని తీసేస్తేనో పిఎని తీసి అవతలేస్తేనో ఇలాంటి నిర్ణయాలు ఎవరు క్వశ్చన్ చేయరు జగన్మోహన్ రెడ్డిని. ఇది రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం. రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం అంటే అది పార్టీకి, ఒక ప్రధాన పార్టీకి, రాష్ట్రంలో ఉన్నాయే మేజర్ పార్టీలు 2, ప్రధాన పార్టీకి ఒక కీలకమైన అంశం కదా ఇది, విధానపరమైన నిర్ణయం కదా. అలాంటి నిర్ణయాలు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడు, ఇది వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇప్పుడు 3 అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్న మాడభూషి శ్రీధర్కు. గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతికి సపోర్ట్ చేసి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే రాష్ట్ర విభజన తర్వాత ఆ రోజు అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తే ఇతను ఇంకా ల్యాండ్ పూలింగ్ ఎక్కువ చేయండి అని సలహా ఇచ్చాడు. అది కనిపించలేదా? ఆ తర్వాత కొద్ది రోజులకే 100 కేసులు వేయించారు అమరావతి మీద, అది కనిపించలేదా? ఆ తర్వాత అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు చెప్తానే వచ్చారు, ముందుగానే ఊహించి అమరావతిని ఎన్ని రకాలుగా అవహేళన చేశారు, ఎన్ని రకాలుగా విధ్వంసం చేశారని చెప్తా వచ్చినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూద్దాం అనుకున్నారు ఒకసారి. మరి ఆ టైంలో అమరావతిని ముందుగా ప్రతిపాదించి దానికి వద్దని చెప్పినట్టు కాదా 3 రాజధానుల నిర్ణయం అంటే జగన్మోహన్ రెడ్డిది? మరి అభివృద్ధి వికేంద్రీకరణ అనుకున్నప్పుడు ఈ మాడభూషి శ్రీధర్ని తీసుకెళ్లి కర్నూలులో కూర్చోబెట్టాలి. ఈ రోజున ఒక్క ఇటుకైనా జగన్మోహన్ రెడ్డి వేశాడా? వైజాగ్లో ఏం చేశారు? తన కోసం ఇల్లు కట్టుకున్నాడు కానీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు?
అమరావతిని ఏం చేశారు? శాసన రాజధాని అన్నారు, కనీసం దాన్ని అలాగన్నా మిగిల్చే ప్రయత్నం చేశారా? రైతులు ఎంతో సహనంతో రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద జరిగిన దాష్టికాలు ఈ సోకాళ్ళు మేధావులు కనిపించలేదు ఆ రోజున. ఇతను ఒక్కడే కాదు ఈ రోజున, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే సోషల్ మీడియా బ్యాచ్ కంటే ఇంకా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆర్టికల్ రాసి జనం మెదడులో అమరావతి మీద విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేన్ని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు? అంటే జగన్మోహన్ రెడ్డి లాగే వీళ్ళకంటూ ఒక విధానం లేదా, ఒక వివరణ ఉండదా వీళ్ళకి? ఇక్కడ చూస్తే అదే విషయం కేసీఆర్ హయాంలో వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ మాట్లాడే దమ్ము వీళ్ళకుందా? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం అన్నప్పుడు ఎవరు తొగ్లక్ నిర్ణయం అని ప్రపంచం అంతా చెప్తుంటే వీళ్ళు ముగ్గురు ఏం చేసినారు మాట్లాడకుండా? ఇప్పుడు అయిపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి మరి తాను చెప్పిన ఆ 3 రాజధానుల ప్రతిపాదనకైనా ఇప్పుడు కట్టుబడి ఉన్నాడా? కరెక్ట్గా ఒకవైపు అమరావతి మీద తీర్మానం జరుగుతూ ఉంటే గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు, మరోవైపు ప్రెస్ మీట్ పెట్టి మావిగాన్ అన్నాడు. అది అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందా? 3 విజయవాడ, గుంటూరు అండ్ దాని మచిలీపట్నం 3 కలిపి అక్కడ రాజధానిగా నిర్ణయిస్తే మిగతా ప్రాంతాలను వదిలేసి అది అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందా? మరి వైజాగ్కి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని కంపెనీస్ వచ్చినాయి కదా, ఏ రోజన్నా దాన్ని వెల్కమ్ చేశారా ఈ సోకాళ్ళు మేధావులు, తెలంగాణ మేధావులు? ఇక్కడ చాలామంది మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ ఇష్యూల గురించి, ఆంధ్ర జర్నలిస్టులకు ఏం పని, ఆంధ్ర జర్నలిస్టులు మాట్లాడకూడదు, ఎవరు ఆంధ్ర జర్నలిస్టులు, ఎవరు తెలంగాణ జర్నలిస్టులు, ప్రతోడు లోగో పట్టుకొని ప్రతోడు ఫోన్ ఉన్న ప్రతోడు ఈరోజు జర్నలిస్ట్ అని క్లైమ్ చేసుకుంటూ ఉంటాడు, బ్లాక్మెయిల్ చేసే ప్రతోడు జర్నలిస్ట్ అని క్లైమ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ మేధావులు కూడా వీళ్ళకి ఏం పని? మరి ఇదే క్వశ్చన్ అడగొచ్చు కదా ఆంధ్ర జర్నలిస్టులు కూడా, ఈ మేధావులకి ఏం పని ఈ రకంగా మాట్లాడడానికి? ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు? అంటే శూన్యంలోంచి తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు? అంటే హైటెక్ సిటీని కూడా అంతే శూన్యంలోంచి తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు? ఐబీఎంని శూన్యంలోంచి తీసుకొచ్చారా? అదేవిధంగా ఇన్ఫోసిస్ని అంతే తీసుకొచ్చారా? మైక్రోసాఫ్ట్ని అంతే తీసుకొచ్చారా శూన్యంలోంచి? ఎంత దారుణంగా వీళ్ళు మేధావులు అని చెప్పేసి, ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వీళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంత దారుణంగా ఎలా జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు? పిచ్చోడి చేతిలో రాయిలాగా మార్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ రాళ్ళు అవుతూ ఉన్నారు మీరంతా కూడా. మీరంతా ఈరోజు అమరావతి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటే దాన్ని వెల్కమ్ చేయాల్సింది పోయి, ఇప్పటికైనా రాష్ట్ర రాజధానికి ఒక రాజముద్ర పడింది అని దాన్ని వెల్కమ్ చేయాల్సింది పోయి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు మీరు. మళ్ళీ పైకి మీరు మేధావులను పెట్టుకున్నారు. మీరు మేధావులు కాదు, సూడో మేధావులు. మీరు ఇంతే దారుణంగా మీరు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారా? ఇన్ని అరాచకాలు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి, ఏ రోజైనా ఖండించారా? పీపీఎల్ రద్దు చేసి కేంద్రం పరువు కూడా తీశాడు, ఏ రోజైనా మాట్లాడారా? రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రివర్స్ టెండరింగ్ పేరుతో, ఏ రోజైనా మాట్లాడారా? పోలవరంను పడుకోబెట్టారు, మాట్లాడారా మీరు? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. మాస్క్ అడిగినందుకు సుధాకర్ని చంపేశారు అన్యాయంగా పిచ్చోని చేసి. ఇది హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎవరైనా స్పందించాల్సిన అంశం కదా? ఈ సోకాళ్ళు మేధావులు అప్పుడు ఎక్కడ పడుకొని ఉన్నారు మాట్లాడకుండా? అక్కడి నుంచి ఎన్ని ఇష్యూస్, ఎవరైనా సరే డోర్ డెలివరీ చేస్తారా శవాన్ని చంపేసి? తన అక్కని ర్యాగింగ్ చేయద్దన్నందుకు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి కాల్ చంపారు నడి రోడ్డు మీద. ఇది కనిపించిందా ఈ సూడో మేధావులకి? ఇవన్నీ కనిపించిన ఈ మేధావులకు ఈరోజు అమరావతి ఒకటే ఎందుకు కనిపిస్తూ ఉంది? అమరావతి మీద ఇంకా విషం జిమ్మే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడిప్పుడే కదా తాను పడ్డ బాధలన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే అమరావతి కాస్త తలెత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని ప్రపంచమంతా గుర్తించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా దాన్ని మరీ పూర్తి స్థాయిలో దాని మీద పడి ఏడుస్తూ ఉన్నారు. మీ ఏడుపులు ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి కోసం ఏడవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే ఏడవండి మీరు. ఆయన ముఖ్యమంత్రి చేసేందుకు కావాలంటే ఆయన కోసం ఏ పనులైనా చేయండి మీరు, అంతేగాని అమరావతితో మీకేం పని? అమరావతి మీద అంత దారుణంగా ఎలా విషయం చెబుతున్నారు? ఎంత హుందా, మీకన్నా చిన్న ఏజ్ రేవంత్ రెడ్డి, ఎంత హుందాగా ఉన్నారు ఆయన అమరావతి విషయంలో. ఈరోజు బీఆర్ఎస్, ఆఖరికి బీఆర్ఎస్ కూడా ఈరోజు కేసీఆర్ ముందు మీరు మాట్లాడడానికే భయపడ్డారు. అలాంటి కేసీఆర్ కూడా ఈరోజు తన రాజ్యసభ సభ్యులతో అమరావతి గెజెట్ నోటిఫికేషన్కి తీర్మానానికి మద్దతు ఇప్పించారు. మరి మీరు ఎందుకు ఈ మేధావుల ముసుగులో జగన్మోహన్ రెడ్డికి మీరు ఏ పని చేద్దాం అనుకున్నా చేసుకోండి కావాలంటే, కానీ అమరావతి మీద పడి పదే పదే ఇలా ఏడవకండి. ఇప్పుడిప్పుడే ఆ అరాచకంలోంచి, అదేవిధంగా ఆ బాలరాష్ట్రాలన్నింటినీ దాటుకొని ఈరోజు అమరావతి తలెత్తుకొని నిలబడతా ఉంది. కాస్త ప్రపంచం కూడా అమరావతి వైపు చూసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో మీ ఏడుపులతోని దానికి దిష్టి పెట్టమాకండి. సో అలా మీరు ఈ మేధావుల ముసుగులో పనిచేసే బదులు జగన్మోహన్ రెడ్డి కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తే బెటర్. ఓ ప్రశాంత్ కిషోర్ లాగానో మీకు జీతాలు ఇచ్చి కూడా నియమించుకుంటారు ఆయన మీరు వెళ్ళినా కూడా. సో ఇవి ఆపండి. ఫస్ట్ మీలో ఉన్న ముసుగును తొలగించండి. మీరు మేధావులు అని పిలిపించుకోవడానికి మీరు అనర్హులు. ఇంకొకసారి అమరావతి గురించి మాట్లాడే ముందు, అమరావతి గురించి ఇలాంటి పిచ్చి రాతలు రాసే ముందు, మీ ఒపీనియన్ తీసుకొచ్చి జనం మీద రుద్దే ముందు వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు చెప్తే కానీ మాకు తెలియదు రాష్ట్రాన్ని ఎప్పుడు డిసైడ్ చేసుకోవాలో అనేది. ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే కదా ఈరోజు అమరావతి గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్లే కదా. మళ్ళీ మారుస్తానని చెప్తున్నాడు అతను వచ్చి. అది మీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే అది క్వశ్చన్ చేయండి. మీరు మేధావుల ముసుగులో జనాల్ని మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేయమాకండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయాలనుకుంటే వచ్చి ఆయన పిఆర్ఓలుగానో సలహాదారులుగానో జాయిన్ అవ్వండి. అప్పుడు ఎవరికి ఎలాంటి డౌట్ ఉండదు మీరు మాట్లాడితే. కానీ తెలంగాణ మేధావుల ముసుగులో మాత్రం మీరు ఇలాంటి అరాచక రాతలకు, అరాచక మాటలకు మాత్రం పాల్పడమాకండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.